రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇవాళ మన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగం ఇర్మియా గ్రంథము 42వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 42వ అధ్యాయం 2వ వచనం నుంచి 4వ వచనం వరకు చదువుకుందాం. మేము ఎంత కొంచెము మంది మిగిలి ఉన్నామో నీవు చూస్తున్నావు కదా. చిత్తగించి మా విన్నపమును నీ సన్నిధికి రానిచ్చి శేషించి ఉన్న మా అందరి నిమిత్తము నీ దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయుము. మేము నడవవలసిన మార్గమును చేయవలసిన కార్యమును నీ దేవుడగు యెహోవా మాకు తెలియజేయునుగాక. కాగా ప్రవక్త అయిన ఇర్మియా వారికి ఉత్తరమిచ్చినదేమనగా, మీరు చేసిన మనవి నేను అంగీకరించుచున్నాను. మీ మాటలను బట్టి మన దేవుడైన యెహోవాను నేను ప్రార్థించుచు ఏమీయు మీకు మరుగు చేయక, యెహోవా మిమ్మల్ని గురించి సెలవిచ్చినదంతయు మీకు తెలియజేతును. చాలు. ప్రార్థన. కృపగల ప్రభువా, పరిశుద్ధుడా, జీవాధిపతి, మీకు వందనాలు. ఈ సాయంత్రం సమయంలో మీ పాద సన్నిధిలో కొద్ది మందిని చేరి మిమ్మల్ని స్తుతించడానికి, ఘనపరచడానికి, ఆరాధించడానికి మరిచినటువంటి గొప్ప ధన్యత కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా, మీ పక్షంగా నిలబడడానికి అల్పుడని, అయోగ్యుడని నాకు మరొకసారి అవకాశం ఇచ్చినందుకు వందనాలు. మరి తండ్రి, నేను బోధిస్తున్న మాటలు మీ మాటలై ఉండునట్లు నా ప్రాణాత్మ దేహములు మీ స్వాధీనంలో ఉంచుకోండి. వింటున్న సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని వినగలిగే చెవి, గ్రహించగలిగే హృదయము, పాటించగలిగే జీవితములను దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, ప్రతి శుక్రవారము కూడా పరిశుద్ధ గ్రంథంలోని ప్రార్థనలు అనే అంశాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఇప్పటిదాకా ఆది కాండంలో ప్రారంభించుకొని ఇర్మియా గ్రంథం వరకు అనేకమైనటువంటి ప్రార్థన అంశాలని మనం ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఇర్మియా గ్రంథంలోని ప్రార్థనలని ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇవాళ 15వ ప్రార్థన, ఇర్మియా గ్రంథంలోని 15వ ప్రార్థనని మనం ధ్యానించుకుంటున్నాం. ఇందులో మొత్తం 18 ప్రార్థనలు ఉండేవి. వాటిని 3 సార్లు 2 ప్రార్థనలు కలిపి ధ్యానం చేసుకున్నాము. ఇవాళ 18వ ప్రార్థనని చెప్పాలి దీన్ని, కానీ 15వ వర్తమానంగా చివరి ప్రార్థన, ఇర్మియా గ్రంథంలోని చివరి ప్రార్థనని మనం ధ్యానించుకుంటున్నాం. ఈ ఇర్మియా గ్రంథంలో భక్తుడైనటువంటి ఇర్మియా చేస్తున్నటువంటి చివరి ప్రార్థన వెనకాల ఉన్నటువంటి సంఘటన మనము తెలుసుకొని ఆ తర్వాత ఈ ప్రార్థనని ధ్యానం చేసుకుంటాం. ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలు, యూదా ప్రజలు చివరి కాలంలో ఉన్నారు. బబులోను దేశపు రాజైన నెబుకద్నెజర్ వచ్చి వాళ్ళ దేశం మొత్తాన్ని కొల్లపెట్టి తీసుకెళ్ళిపోయాడు. చాలా కొద్ది మంది మిగిలిన్నారు ఆ దేశంలో. మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వాళ్ళు దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో, యెహెజ్కేలు వీళ్ళందరూ ఉన్నారు. ఇలాంటి గొప్ప గొప్ప జ్ఞానులందరూ, దేవుని కొరకు నమ్మకస్తులందరూ వెళ్ళిపోగా చాలా కొద్దిపాటి శేషం అక్కడ ఆ దేశంలో మిగిలింది. మిగిలినటువంటి ఆ కొద్ది మంది ప్రజలు యూదా దేశంలో ఎలా బ్రతకాలి అనే ఆలోచనలో వాళ్ళు ఉంటూ వాళ్ళందరూ కలుసుకుని
ఇర్మియా దగ్గరికి వచ్చి ఇర్మియాని అడిగారు. ఏమని అడిగారంటే, మా కొరకు ప్రార్థన చేసి మేము ఎక్కడ బతకాలో నువ్వు మాకు చెప్పు అని అడిగారు. అది ఇప్పుడు మనం చదువుతున్నటువంటి వాక్య భాగం యొక్క బ్యాక్గ్రౌండ్, ఉపోద్ఘాతం. కొద్దిమంది జనాలే మళ్ళా నెబుకద్నెజరు వస్తే మమ్మల్ని చంపేస్తాడు అనే భయం ఒక పక్కన, ఆ దేశంలో ఉండాలనేటువంటి ఆశ మరొక పక్కన, ఇంకెక్కడికైనా వెళ్ళిపోతే ప్రాణాలైనా దక్కుతాయి అన్నటువంటి కోరిక మరొక వైపున. ఇన్ని పరిస్థితుల మధ్యలో ఇశ్రాయేలు ప్రజలు ఉంటూ ఉన్నారు. అలాంటి సమయంలో వాళ్ళు ఇర్మియా దగ్గరకు వచ్చి బ్రతిమిలాడి మా కోసము ప్రార్థన చెయ్యి అని అడగ్గా, ఇర్మియా చేసిన ప్రార్థన, దానికి వచ్చిన జవాబు ఇవే చివరి ప్రార్థనలు ఇర్మియా గ్రంథంలో. ప్రార్థన ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు మరలా ఎప్పుడు నువ్వు పునరుద్ధరిస్తావు? అందరూ వెళ్ళిపోయారు కదా, ఈ దేశంలో ఏమీ లేకుండా పోయింది కదా, పోయినసారి మనం చదువుకున్నాం కదా, ఈ దేశంలో ఏమీ లేకుండా పోతుంది, మీరెందుకు పొలాలు కొంటున్నారు అని అడిగితే దేవుడు ఇర్మియాతో చెప్పాడు, మరలా ఇక్కడికి వస్తారు, పొలాలు కొంటారు, మీరు నష్టపోరు, నేను చెప్పింది చెయ్యి అని ఇర్మియాతో చెప్పిన మాట మనం పోయిన వారం ధ్యానం చేసుకున్నాం. అలాగే ఇశ్రాయేలు ప్రజలందరూ వెళ్ళిపోయారు బబులోను దేశానికి, ఎవరు మిగిలిలేరు, మొత్తం ఖాళీ. నువ్వు ఎన్ని ఎకరాలు సాగు చేసుకున్నా ఎవరు అడిగేవాళ్ళు లేరు, ఎంత వ్యవసాయం చేసి సంపాదించుకున్నా ఎవరు అడిగేవాళ్ళు లేరు. అలాంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలు దేశంలో మరలా ఎప్పుడు ఇశ్రాయేలు ప్రజలు వస్తారు, ఇక్కడికి వచ్చి ఎప్పుడు పునరుద్ధరించబడుతుంది ఈ దేశం అని ఇర్మియా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. పోయిన వారంలో చదువుకున్నాం, మరలా ఒకసారి ఆ వచనం చదువుదాం. 32వ అధ్యాయం 16వ వచనం. నేరియా కుమారుడైన బారాకు చేతికి ఆ క్రయపత్రమును ఇచ్చిన తర్వాత యెహోవాకు ఇలాగు ప్రార్థన చేసి తిని. చాలు, పోయినసారి చేసుకున్న ప్రార్థన. మళ్ళా ఎప్పుడు ఈ దేశాన్ని నువ్వు బాగు చేస్తావు? నన్నేమో ఇక్కడ స్థలం కొనమని చెప్తున్నావు, నీకు అసాధ్యమైనది ఏదీ లేదని నాకు తెలుసు అని ఇర్మియా ద్వారా ప్రార్థన చేయించడాన్ని మనం చూస్తాం. అలాగే ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము 5వ వచనంలో, ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయం, ఎన్నటికి మరువబడని నిత్య నిబంధన చేసుకొని యెహోవాను కలుసుకొందము రండని చెప్పుకొనుచు సియోను తట్టు అభిముఖులై అచ్చటికి వెళ్ళు మార్గమును ఏదని అడుగుచూ వచ్చెదరు. ఇక్కడ కూడా మరలా ఎప్పుడు వస్తారు ఆ ప్రజలు అని దేవుని సన్నిధిలో ఇర్మియా ప్రార్థన చేస్తే ఇర్మియాకు దేవుడిచ్చిన జవాబు, యెరూషలేము వైపుకు తిరిగి జనాలందరూ ప్రయాణం చేసి వస్తూ ఉంటే యెరూషలేముకి ఎట్టెళ్ళాలి, యెరూషలేముకి ఎట్టెళ్ళాలి అని దారి అడుగుతూ వస్తారు, ఇదే యెహోవా వాక్కు అని ఆయన వాగ్దానం చేయడాన్ని మనం చూస్తాం. మరి ఆయన ప్రార్థన చేస్తున్నాడు, బాగానే ఉంది. వీళ్ళు ఎందుకు ప్రార్థన చేయలేకపోయారు? ప్రవక్తనే ఎందుకు ప్రార్థన చేయమన్నారు, వీళ్ళు ఎందుకు ప్రార్థన చేయలేకపోయారు? కారణం ఏంటంటే, వాళ్ళు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి కూడా అర్హత లేనటువంటి వాళ్ళు. ఆ విషయం వాళ్ళకి తెలుసు, మేము ప్రార్థన చేస్తే మా ప్రార్థన దేవుడు వినడు. అందుకని ఇర్మియా చేత ప్రార్థన చేయిద్దాం, ఇర్మియా ప్రార్థన దేవుడు వింటాడు, మనకు జవాబు వస్తుంది అని ఇర్మియాని బ్రతిమలాడుకుంటున్నాడు. వాళ్ళ ప్రార్థన ఎందుకు వినడు, ఇర్మియా ప్రార్థన ఎందుకు వింటాడు అంటే, వాళ్ళు పాపం చేసినటువంటి కారణం చేత వారు దేవుని సముఖంలోనికి రావడానికి అనర్హులైనారు. వాళ్ళకే ముఖం చల్లట్ల దేవుని దగ్గరికి రావడానికి. రెండవది, వాళ్ళు నేరుగా దేవుని సన్నిధిలోనికి వస్తే వాళ్ళ ప్రార్థన, ఒకవేళ ప్రార్థన చేసినా కూడా ఆ ప్రార్థన దేవుడు వినడని వాళ్ళకి బాగా తెలుసు. ఎందుకంటే వాళ్ళ జీవితాలు ఎట్లున్నాయో వాళ్ళకే బాగా తెలుసు. కాబట్టి యథార్థత లేకపోతే,
ప్రార్థన ప్రభావాన్ని బలహీనపరుస్తుంది. యథార్థత లేకుండా చేసే ప్రార్థనకి ప్రభావము ఉండదు. మనం మోకరిని నోట్లో ఏదో 4 మాటలు చెప్పడం ప్రార్థన కాదు. మన హృదయాన్ని దేవుని వైపు తిప్పి చేయడం ప్రార్థన. నోటితో పలికేటువంటి మాటలు కేవలం ఒక జపం అవుతాయి. అందుకనే మీరు గమనించినట్లయితే ప్రార్థన మంత్రం కాదు, మళ్ళా చెప్పుకుంటూ ఉండడానికి. ప్రార్థన మంత్రం కాదు, చెప్పిందే చెప్పి చెప్పుకుంటూ ఉంటే మన ప్రార్థన వినబడుతుందని. అందుకని యేసయ్య అన్నాడు, వాళ్ళు మరలా చెప్పడం వలన వాళ్ళ ప్రార్థన వినబడుతుందని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ అది జరగదు. ప్రార్థన మన మనస్సుని దేవుని వైపుకి తిప్పి చేసేది ప్రార్థన. ఇర్మియాకు తెలుసు ఆ విషయం, ఆ ప్రజలకు కూడా తెలుసు వాళ్ళ ప్రార్థన వినబడదని. అందుకని ఎవరి దగ్గరికి వచ్చి అడుగుతున్నారంట? ఇర్మియా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమని అడుగుతూ ఉన్నారు. ఇర్మియాని ఏమడుగుతున్నారంటే, ఇర్మియా, ఈ దేశంలో మేము కొద్దిమంది ఉన్నాం కదా, మా పరిస్థితి ఏంటి? మా విషయంలో దేవుడు ఏం చెప్తాడో కనుక్కొని చెప్పు. అదే ఆయన అడిగింది. మరలా ఒకసారి చదువుకుందాం మన క్లారిటీ కోసం. 42వ అధ్యాయం 2-3 వచనాలు. మేము ఎంత కొంచెం మందిని మిగిలి ఉన్నామో నీవు చూస్తున్నావు కదా, చిత్తగించి మా విన్నపమును నీ సన్నిధికి రానిచ్చి శేషించి ఉన్న మా అందరి నిమిత్తము నీ దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయుము. మేము నడవలసిన మార్గమును చేయవలసిన కార్యమును నీ దేవుడకు యెహోవా మాకు తెలియజేయును గాక. దేవుడు చెప్తాడు, నువ్వు ప్రార్థన చేస్తే మేమేం చెయ్యాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, ఆయన అడిగితే ఆయన చెప్పినట్టు మేము కూడా నడుస్తాము. కాబట్టి దేవుని దగ్గర ప్రార్థన చేసి నాకు ఆన్సర్ చెప్పు అని చాలామంది జనాలు ఇర్మియా దగ్గరికి వస్తే, ఇర్మియా సరే అట్లాగే మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను అని అంగీకరించి ప్రార్థన చేశాడంట. ఆయన ఏం చెప్తాడో దాన్ని నేను మీకు చెప్తాను, ఏది మరుగు చేయకుండా మిమ్మల్ని గురించి ఆయన సెలవిచ్చిందంతా నేను చెప్తాను అన్నాడు. అలా చెప్తాను అన్నటువంటి ఇర్మియా వాళ్ళ కొరకు ప్రార్థన చేశాడంట. దేవుడు వారి కొరకు జవాబిచ్చాడంట. ఎప్పుడు జవాబిచ్చాడు? 7వ వచనం చదువుదాం. ఎన్ని రోజులైన తర్వాత వాళ్ళు వచ్చి ఇర్మియాతో ఈ విషయం మాట్లాడి, ఇర్మియా ఎన్ని రోజులు ప్రార్థన చేశాడంటే దీనికోసం 10 రోజులు ప్రార్థన చేసిన తర్వాత యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమాయను. 10 రోజుల తర్వాత దేవుడు ఆ ప్రార్థనకి జవాబు ఇచ్చాడు. ప్రియులారా, ప్రార్థనకి దేవుడు ఏ సమయంలో అయినా జవాబు ఇవ్వచ్చు. ఇక్కడ 10 రోజులు అన్నాడని మనం 10 రోజులు ప్రార్థన చేసేసి ఏం చేయకుండా ఉండడం కరెక్ట్ కాదు. 40 రోజులు ఉపవాసం ఉన్నాం. యేసయ్య కూడా 40 రోజులు ఉపవాసం ఉన్నాడు, మోషే కూడా 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. కాబట్టి 40 రోజులు చాలు ప్రార్థన, ఇక చేయబడలేదు అనుకోవడానికి వీలు లేదు. దేవునికి ఏ సమయంలో ఆ ప్రార్థనకి మనకు జవాబు దయచేయడం అనుకూలమో ఆ సమయంలో ఆయన జవాబు దయచేస్తాడు. అప్పటి వరకు మనం ఏం చేస్తుండాలంట? ప్రార్థన చేయాలి. ఈ ఇశ్రాయేలు ప్రజలకు 10 రోజుల్లో ఆన్సర్ ఇవ్వడం దేవునికి ఇష్టం అనిపించింది. అందుకని 10 రోజుల్లో జవాబు దయచేశాడు. ఇంకొంతమంది అనేక రోజులుగా, నెలలుగా, సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళ ప్రార్థన దేవుడు వింటున్నాడు, కానీ జవాబు మాత్రం ఇవ్వట్లేదు, హోల్డ్లో పెట్టాడు. కారణం ఏంటో మనకు తెలియదు. కొంతమంది ప్రార్థన వెంటనే అంగీకరించబడుతుంది, కొంతమంది ప్రార్థన ఆలస్యంగా అంగీకరించబడుతుంది. ఇర్మియాకు మాత్రం దేవుడు 10 రోజుల తర్వాత ఆన్సర్ చేశాడంట ఆయన చెప్తున్నటువంటి ప్రార్థనకి. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మీ దేవుడు ఏం చెప్తే దాన్ని మేము అట్లాగే పాటిస్తాం అని మాటిచ్చారు ఆయనకి, అని మాటిచ్చారు. ఇది చదువమ్మా, 5వ వచనం చదువు. నిన్ను మా యొద్దకు పంపి నీ దేవుడకు యెహోవా సెలవిచ్చిన ఆ మాటలను బట్టి మారు మాట లేకుండా మేము జరిగించకపోతే యెహోవా మా మీద
నమ్మకమైన సత్య సాక్షిగా. ఎవరి మీద ఒట్టంట? దేవుడి మీద ఒట్టు. ఆయన చెప్పినట్టు, నువ్వు మాకు చెప్పినట్టు మేము వినకపోతే దేవుడే సాక్ష్యం, ఆయన మమ్మల్ని ఏమైనా చేయొచ్చు, ఆయన మమ్మల్ని ఏమైనా చేయొచ్చు అని సాక్ష్యం చెప్పారంట, మాట ఇచ్చారు. అందుకని ఇర్మియా ప్రార్థన చేశాడు, దేవుడు జవాబిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు చాలా పనులు చేయమన్నాడు వాళ్ళు చేసి ఉంటారా, చేసి ఉండరా? మీరు చెప్పండి. చేసి ఉంటారా, చేసి ఉండరా? దేవుడు వాళ్ళకి దారి చెప్పాడు. వాళ్ళు అడిగింది అదే కదా, మేము ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, ఏం చెయ్యాలి మాకు చెప్తే దేవుడి మాట ప్రకారం మేము నడుచుకుంటాం అన్నారు. దైవజనుడు ప్రార్థన చేసి 10 రోజుల తర్వాత వాళ్ళందరినీ పిలిపించి, దేవుడు మిమ్మల్ని ఇక్కడ ఉండమన్నాడు, ఫలానా చోట ఉండమన్నాడు, ఫలానా పని చేయమన్నాడు, కాబట్టి మీరు అలా నడుచుకోండి అని చెప్పేశాడు. అప్పుడు వీళ్ళు మాట వింటారా, వినరా? ఇదే ఇవాళ ప్రార్థనకి జవాబును గురించి మనం నేర్చుకునేటువంటి పాఠం. దానికంటే ముందు నేను మీకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పిస్తాను. అదేంటంటే, వీళ్ళకి దేవుడంటే అస్సలు భక్తి లేదు, కానీ దేవుడు ఏం చెప్తాడో విందాం అని ఆలోచన. విన్నదాన్ని పాటిస్తారో లేదో మనం చూస్తాం. పాటిస్తే ఏమవుతుంది, పాటించకపోతే ఏమవుతుంది మనం నేర్చుకుంటాం. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, వాళ్ళు ఉపయోగిస్తున్న పదాలు మన సంఘంలో చాలామంది ఉపయోగిస్తున్నారు. అది ఎంత పొరపాటో, ఎంత తప్పో ఇవాళ మనం నేర్చుకుంటాం. మళ్ళీ ఒకసారి చదవమ్మా, 42వ అధ్యాయము 2వ వచనం లాస్ట్ లైన్. చిత్తగించుము దగ్గర నుంచి చదువు. చిత్తగించి మా విన్నపమును నీ సన్నిధికి రానిచ్చి శేషించి ఉన్న మా అందరి నిమిత్తము నీ దేవుడైన యెహోవాకు. ఏమంటున్నారు వాళ్ళు? ఒకసారి కాదు, 3-4 సార్లు రిపీట్ చేస్తున్నారు అదే పదం. చూస్తారా? కార్యమును నీ దేవుడకు యెహోవాకు తెలియజేయి. ఎవరు దేవుడంట? చూడండి ఎంత బాధగా ఉంటుంది దేవునికి ఆ మాట వింటే. ఎంత బాధగా ఉంటుంది. ఇప్పుడు శ్రవంతి వాళ్ళ పిల్లలు ఉన్నారు, మాన్య, విన్య. మాన్య దగ్గరికి, మాన్య వాళ్ళ అమ్మమ్మని గురించి మాట్లాడాలనుకున్నప్పుడు, మా అమ్మమ్మ అంటే ఎలా ఉంటుంది, మీ అమ్మ అంటే ఎలా ఉంటుంది, ఏది ఇష్టం శ్రవంతి నీకు? మా అమ్మమ్మ అని పిలిస్తే ఇష్టం. మీ అమ్మ దగ్గరికి పో అంటే ఒక ఎడబాటు, వాళ్ళు మనకి ఇంపార్టెంట్ కాదు అన్నట్లుగా. ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? నీ దేవుడైన యెహోవా అంటే వాళ్ళకి దేవుడు కాదా? ఐగుప్తు దేశంలో చెరలో ఉన్నప్పుడు తీసుకొచ్చింది ఆయన కాదా? వాళ్ళకి దేవుడు కాదా? అష్షూరు దేశం యుద్ధానికి వచ్చినప్పుడు కాపాడింది ఆయన కాదా? వాళ్ళ దేవుడు కాదా? అరణ్యంలో 40 సంవత్సరాలు పోషించింది ఆయన కాదా? వాళ్ళ దేవుడు కాదా? ఆఖరికి బబులోను దేశంలో ఉన్న వాళ్ళందరూ చెరగొనిపోతారు, జాగ్రత్తగా ఉండండి, పద్ధతిగా ఉండండి అని హెచ్చరించింది ఆయన కాదా? వాళ్ళకి దేవుడు కాదా? మన సంఘంలో చాలామంది ఈ పదాన్ని ఉపయోగిస్తున్నారు. దైవజనుడు ఎట్లా మాట్లాడతాడో తెలుసా? ఆ కింద లైన్లో ఉంది, చదవండి. 4వ వచనం. కాగా ప్రవక్త అయిన ఇర్మియా
వారికి ఉత్తరం ఇచ్చినదేమనగా, మీరు చేసిన మనవి నేను అంగీకరించి ఉన్నాను. మీ మాటలను బట్టి ఏమంటున్నాడు ఆయన? దైవజనుడేమో మన దేవుడు అంటున్నాడు, వాళ్ళు ఏమంటున్నారంట? మీ దేవుడు అంటున్నాడు. దైవజనుడికి ప్రజలకి మధ్యలో ఉండేటువంటి తేడా. మన సంఘంలో కూడా చాలామంది సరదాకు మాట్లాడుకుంటారు, కావాలని మాట్లాడుకుంటారో నాకు తెలియదు. వాళ్ళల్లో వాళ్ళు సంభాషణ వచ్చినప్పుడు మా ఇద్దరి గురించి మాట్లాడుకునేటప్పుడు, మీ అక్క మీ అన్న కదా, మరి మీకెవరు అవుతాం? మీకెవరు అవుతాం? దారిని పోయేవాళ్ళమా? నీ సంఘంలో ఉన్న స్రవంతికి అక్క అన్న అయినప్పుడు నీకు కూడా అదే కదా అవుతాను. నువ్వు ఇదే సంఘ విశ్వాసివి కదా. అది దేవునికి ఎంత కోపం తెప్పించిందో మీరు అర్థం చేసుకోండి. దేవునికి కోపం తెప్పించింది ఆ మాట. నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా. దైవజనుడు అంటున్నాడు మన దేవుడు, మన దేవుడు. అదే కదా ఆయన అంటున్నాడు. చదువు మళ్ళీ ఒకసారి ఆ మాట, ఆ పదం వరకు చదువు. మీరు చేసిన మనవి నేను అంగీకరిస్తున్నాను, మీ మాటలను బట్టి మన దేవుడైన యెహోవా యొద్ద ప్రార్థన చేస్తాను. దైవజనుడి ఆలోచన ఎలా ఉంటుంది? మన దేవుడు అంటుంటే వీళ్ళు ఏమంటున్నారు? మీ దేవుడు. అది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. దైవజనుడు మన దేవుడు అన్న తర్వాత కూడా మారలేదు. మళ్ళీ ఏమంటున్నారు చూడండి తర్వాత కింద లైన్లో. అప్పుడు వారు నిన్ను మా యొద్దకు పంపి, నీ దేవుడైన దైవజనుడు మన దేవుడు అని అన్నా కూడా వాళ్ళు అప్పుడు కూడా మారడంలా ఏమంటున్నారు? నీ దేవుడు. చాలా ప్రమాదకరమైనటువంటి మాట. మనం నేర్చుకోవాల్సిన పాఠం. మనందరం ఒకటే, ఒకే కుటుంబం, వేరువేరు కాదు. దేవుని సన్నిధిలో మనం అందరము ఆయన బిడ్డలమే. ఒకే కుటుంబంగా దేవుని సన్నిధిలో బ్రతకవలసిన వారు. మీరు వేరు, మేము వేరు కాదు. లోకంలో కులాలు ఉండొచ్చు, లోకంలో మతాలు ఉండొచ్చు, లోకంలో రకరకాల ఆలోచనలు ఉండొచ్చు. యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత ఒకే కులము, యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారు. ఇంక వేరే కులం లేదు, వేరే మతం లేదు. అందరం ఒకటే. అది ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎవరైతే మనకెందుకు? ఎందుకు వచ్చారు మందిరానికి? యేసయ్యను నమ్ముకున్నారు కాబట్టే కదా. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారు కాబట్టి కదా. యేసుక్రీస్తులో బాప్తిసం పొందారు కాబట్టి కదా. మనమందరము ఒకటైనప్పుడు మీరు నేను వేరు వేరు ఎలా అవుతామో ఆలోచించాలి. దేవుని వాక్యంలో దైవజనుడు అంటున్నాడు మన దేవుడు అంటుంటే వాళ్ళు అంటున్నారు మీ దేవుడు, మీ దేవుడు, నీ దేవుడు అని మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత మనం గమనిస్తే ఇందులో నుంచి రెండవ పాఠం ఏంటంటే, మాట వింటాం అని అన్నారు వీళ్ళందరూ. దేవుడు ఏం చెప్తే దాని ప్రకారం మేము నడుచుకుంటాం అని అన్నారు. నడుచుకుంటున్నారా అని అంటే దేవుని వాక్యంలో కొన్ని విషయాలని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 20-21 వచనాలు చదువమ్మా. 21-22 వచనాలు. నేడు నేను మీకు దానిని తెలియజెప్పుచున్నాను, కానీ మీ దేవుడైన యెహోవా మీ యొద్దకు నా చేత పంపిన వర్తమానమును. ఇప్పుడు ఇర్మియా రివర్స్లో ఏమంటున్నాడు చూసారా? మన దేవుడు అనట్లే. ఇర్మియా ఏమంటున్నాడు? మీ దేవుడు. ఇందాకటి దాకా మీరేమన్నారు తెలుసా? మీ దేవుడు, మీ దేవుడు అని అన్నారు. నేను మన దేవుడు అన్నాను. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మీ దేవుడనే చెప్పు నువ్వు కూడా అంటున్నాడు. ఎందుకంటే ఇర్మియాని వాళ్ళ నుంచి వేరు చేసేస్తున్నాడు దేవుడు. ఎందుకంటే వాళ్ళు మాట వినని జనాలు, ఇర్మియా మాట వినేవాడు. ఇదే వేరు. చూసామా మరలా 20 చదువు మరలా. మన దేవుడైన యెహోవాకు మా నిమిత్తము ప్రార్థన చేసి, మన దేవుడైన యెహోవా మాకు తెలియజెప్పిన ఎడల మేము అలాగు చేతుమని చెప్పుచు మిమ్మల్ని మీరే మోసపుచ్చుకొనుచు ఉన్నారు. ఇప్పుడు చూసారా?
ఇప్పటిదాకా మన దేవుడు మన దేవుడు మన దేవుడు మన దేవుడు చెప్పిన మాట మీరు వినట్లేదు కాబట్టి అని చెప్తూ 21వ వచనంలో ఏమంటున్నాడో తెలుసా? నీ దేవుడు అంటాడు. చదువు. మీ దేవుడైన యెహోవా మీ యొద్దకు నా చేత పంపిన వర్తమానమును మీరు ఆలకించకపోతిరి. ఇది విషయం. దేవుడు చెప్పి పంపించాడంట. ఏమన్నాడంటే, ఈ ఊరిని దాటి వెళ్ళబాకండి, ఇక్కడే ఉండండి, నేను మీకు క్షేమాన్ని ఇస్తాను, సమృద్ధిని ఇస్తాను, ఆశీర్వాదాన్ని ఇస్తాను, దీన్ని దాటి వెళ్ళబాకండి అన్నాడు. ప్రియులారా, ఈ మాట చెప్పేటప్పుడు నాకు కొన్ని విషయాలు జ్ఞాపకానికి వస్తున్నాయి, చెప్తాను. యేసుక్రీస్తు చనిపోయి పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత పరలోకానికి ఆరోహణమై వెళ్ళబోయేటప్పుడు ఆయన శిష్యులతో మాట్లాడాడు. ఆయన ఏమన్నాడంటే, ఈ యెరూషలేము నుంచి వెళ్ళక అని అంటాడు. చదవండి అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం చదవమ్మా. సరే, 4వ వచనం. ఆయన వారిని కలుసుకుని ఈలాగు ఆజ్ఞాపించను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టు. ఏమంటున్నాడు ఆయన? ఇక్కడి నుంచి వెళ్ళబాకండి, నేను మిమ్మల్ని దీవిస్తాను అంటున్నాడు. అట్లాగే యాకోబుతో దేవుడు చెప్పాడు, ఇక్కడి నుంచి వెళ్ళొద్దు అని అంటాడు. అట్లాగే ఇస్సాకుతో దేవుడు అంటాడు, నీవు ఈ ప్రదేశం నుంచి వెళ్ళక అంటాడు. దేవుడు మన కోసం ఒక మంచి స్థలాన్ని డిజైన్ చేసి పెట్టేశాడు. ఆయన అక్కడ ఉన్నామంటే, మనం అక్కడ ఉంటే మనకి క్షేమం. పోయినసారి శ్రావంతి సాక్ష్యం చెప్పినట్లు, మాట వింటే క్షేమమే, వినకపోతే క్షేమమే. అది మాత్రం ఖచ్చితం. ఎందుకు? దేవుడు ఇక్కడ ఉండమన్నప్పుడు, ఇక్కడ క్షేమాన్ని ఇస్తానన్నప్పుడు, ఇక్కడ ఆశీర్వాదం ఉందన్నప్పుడు దీన్ని వదిలిపెట్టుకొని ఎక్కడికో ఎందుకు పరిగెత్తాలి? మాట వినడం వలన ఆశీర్వదించబడతాం. ఈయన ఆయన చెప్తున్నాడు కదా, వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి అని చెప్పాడంట ఆయన. కానీ వీళ్ళు ఏమంటున్నారు తెలుసా? ప్రార్థన చేయమని అడిగింది వీళ్ళే, జవాబు చెప్పమనింది వీళ్ళే. జవాబు చెప్పిన తర్వాత దైవజనుడిని ఏమంటారు తెలుసా? ఇక్కడి నుంచి దేవుడు పోవద్దు అంటున్నాడు మిమ్మల్ని, ఇక్కడి నుంచి పోతే మీకు నష్టం జరుగుతుంది, ఇక్కడి నుంచి పోతే మనం 22 చదివితే ఏం జరుగుతాయో దేవుడు చెప్పాడు. చదివేమా ఎందుకు? కాబట్టి కాపురం ఉండవలనని మీరు ఎక్కడికి వెళుతున్నారో అక్కడ మీరు ఖడ్గము చేతను, కరువు చేతను, తెగులు చేతను చచ్చిపోతారు. మీరు బయటికి వెళ్తే ఇక్కడి నుంచి 3 జరుగుతాయి. 1 ఖడ్గం, 2వది కరువు, 3వది రోగం. ఈ 3, దీన్ని వదిలిన వాళ్ళు దీన్ని, దీన్ని వదిలిన వాళ్ళు దీన్ని, ఈ 3 చేత మీరు చనిపోతారు, దీన్ని దాటి వెళ్ళొద్దు అని దేవుడు చెప్తుంటే వీళ్ళు ఏమంటున్నారు తెలుసా? 2వ వచనం, 43వ అధ్యాయం 2వ వచనం. హోషియా కుమారుడైన అజర్యాయును, కారేహ కుమారుడైన యోహోనానును, గర్విష్ఠులందరూ ఇర్మియాతో ఇట్లని ఏమంటున్నారంట? ఎవరిని అంటున్నారు? ఎవరు ప్రార్థన చేయమని అడిగింది? ప్రార్థన చేసి మాకు చెప్పండి దేవుని చిత్తం ఏంటో అని అడిగింది వాళ్ళు. దైవజనుడు అట్లాగే ప్రార్థన చేస్తాను, మీరు ఆయన మాట వింటా అంటున్నారు కాబట్టి ఆయన చెప్పింది ఏదో నేను మీకు చెప్తాను అన్నాడు. ఆయన చెప్పేశాడు, ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళొద్దు అంటున్నాడు దేవుడు, వెళ్తే ఈ కష్టం జరుగుతుంది అని చెప్తున్నాడు. ఇప్పుడు దైవజనుడిని వాళ్ళు ఏమంటున్నారు రివర్స్లో? నువ్వు అబద్ధం చెప్తున్నావు, ఎందుకంటే నువ్వు మమ్మల్ని బబులోను రాజు చేతికి అప్పగించి నువ్వు లాభపడాలనుకుంటున్నావు. చదవమ్మా కింద లైన్. అక్కడికి వెళ్ళకూడదని ప్రకటించడానికి మరి మీకు తెలుసు కదా, మళ్ళీ ప్రార్థన చేయమని అడగడం ఎందుకు? మీరు
అన్నీ మీకు తెలుసు కదా, సర్వజ్ఞానులు కదా. మరి ప్రార్థన చేయడం అని అడగడం ఎందుకు? దేవుడు ఏం చెప్తాడో కనుక్కొని చెప్పయ్యా అని అనడం ఎందుకు? దేవుడు చెప్పిన దాన్ని వినలేనప్పుడు అడగడం ఎందుకని కదా. చాలా ప్రమాదకరం. రోజుల్లో చాలామంది ఇట్లాగే ఉంటారు. ఏదన్నా ఒక పని ప్రారంభించేటప్పుడు, అన్న పలానా పని ప్రారంభిస్తున్నాం, ప్రార్థన చేయండి అంటాడు. నేను ప్రార్థన చేసి చెప్తాను, ఇది వద్దంటున్నారు, దానివల్ల ఇబ్బంది పడతావు, ఆలోచించు, భవిష్యత్తులో ఇట్లాంటి ఇబ్బందులు ఎదురు కాబోతున్నాయి అని చెప్తాం. దేవుని జ్ఞానం ప్రకారం, ఆలోచన ప్రకారం. ఇలా వచ్చేసిన తర్వాత ఏమని మాట్లాడతారంటే, ప్రార్థన చేయమన్నాం, అపశకునాలు పలకమన్నాం ఆయన్ని అని మాట్లాడతారు. నేను ఇక్కడ ఈ సంఘంలో విన్న నేరుగా పరిస్థితులు తారుమారైపోయిన తర్వాత ఆ రోజు మేము మాట వినలేదు. అప్పుడు దైవజనుడు అపశకునాలు పలికేవాడు ఎందుకు అవుతాడు? నువ్వు ప్రార్థన చేయమంటే ప్రార్థన చేశాడు. దేవుడు చెప్పమన్నది నువ్వు అడిగితే నీకు చెప్పాడు. పాటించే మనసు నీకు లేక దైవజనుడిని అబద్ధికుడు అనడం ఏంటి? జాగ్రత్త ప్రియులారా, ఈ పాఠం చాలా 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 అమూల్యమైనది. 3 అధ్యాయాలు ఉంటాయి. ఈ 3 అధ్యాయాలని మీరు తీరిక ఇంటి దగ్గర చదవండి. ఇవాళ టైం దొరికితే ఇవాళ రాత్రికి నిద్రపోబోయే ముందు ఈ 3 అధ్యాయాలు చదవండి. మనసు పెట్టి చదవండి, డిస్టర్బెన్స్ లేకుండా చదవండి. దేవుని చిత్తాన్ని దేవుడు చెప్తుంటే కూడా కాదనేటువంటి వాళ్ళు ఏమవుతారో ఇందులో మనం చూస్తాం. దేవుడు అంటున్నాడు వెళ్ళొద్దు, కానీ వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? దేవుడు నిన్ను పంపించలా. మరి దేవుడు పంపించినప్పుడు ఆయన ఎందుకు అడగడం చెప్పండి? దేవుడు పంపించలేదు కదా ఆయన్ని, మీకు తెలుసు కదా దేవుడు పంపించలేదని. మరి ఆయన్ని అడగడం వలన ఉపయోగం ఏంటి? ఎందుకు అడిగారు? ఎందుకు అడిగారంటే వాక్యంలో చెప్తున్నారు, కొంతమంది మనుషులు దురద చెవులు గలవారై కల్పనా కథలను వినడానికి తమకు అనుకూలమైన బోధ చేసే బోధకులని పోగు చేసుకుంటారని అంత్యకాలంలో ఇవి జరుగుతాయని దేవుని వాక్యంలో చెప్పాడు. 2 తిమోతి పత్రికలో చదవండి ఆ మాట. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. 4వ అధ్యాయం ఉండము, అందరిని తీసుకొని అందరు కూడా చదివితే బాగుంటుంది. ఇది తీసుకున్నారా? తిమోతి పత్రిక ఎక్కడో తెలియదా? 195వ పేజీ కొత్త నిబంధన గ్రంథంలో 195. ఇప్పుడు చదవండి. ఎందుకనగా జనులు, హితబోధ అంటే హెచ్చరిక వాక్యం, హితబోధ అంటే వార్నింగు, సహించక. వార్నింగ్లు వినడం జనాలకి ఇష్టం ఉండదు. హితబోధని సహించక ఏం చెవులు అంటే వాళ్ళవి దురద చెవులు. అంటే ఎప్పుడు చెవుల్లో ఏముంటుందంట చెప్పండి? వేలు పెట్టుకుంటునో, బడ్స్ పెట్టుకుంటునో, కోడీకలు పెట్టుకుంటునో, కరివేపాకు ఈకలు పెట్టుకుంటునో ఉండేవాళ్ళు ఎవరాళ్ళు? దురద చెవులు గలవారై. వీళ్ళ దురద చెవులు ఎందుకు అంటే వాళ్ళ మనసు, వాళ్ళ చెవికి ఏదైతే ఇంపుగా ఉంటుందో దాన్నే లోపలికి వేసుకుంటారు. దురద చెవులు గలవారై తమ స్వకీయమైన దురాశలు. వాళ్ళ దురాశ ఏంటో తెలుసా? వీళ్ళందరూ ఆల్రెడీ మనసులో ఫిక్స్ అయిపోయారు. ఏమని? మనం ఇక్కడ ఉంటే బతకము, బబులోను రాజు వచ్చి మనల్ని చంపేస్తాడు, ఇదిగో మనం ఎక్కడికి వెళ్దాము, ఐగుప్తుకి వెళ్ళి అక్కడ బతకదామని డిసైడ్ అయిపోయారు వాళ్ళు. డిసైడ్ అయిపోయి మధ్యలో ఎవరిని పెట్టాలనుకుంటున్నారు? పాస్టర్ని పెట్టాలనుకుంటున్నారు. నువ్వు డిసైడ్ అయిపోయావు కదా చెయ్యాలని. దైవజనుడిని అడిగినప్పుడు ఇది చెయ్యొద్దు అంటే ఆగిపోతావా?
ఆగిపోగలిగితే అడుగు, ఆగిపోలేకపోతే అడగబాక. అది నువ్వు తీసుకున్న నిర్ణయం. నువ్వు తీసుకున్న నిర్ణయానికి దైవజనుణ్ణి అదేమంటారు, భజన చేయమని చెప్పాక. ఇట్లాగే ఒక ఆయన, ఒక రాజు యుద్ధానికి వెళ్తున్నాడంట. ఇశ్రాయేల్ రాజు యుద్ధానికి వెళ్తా యోధా రాజును కూడా పిలిచాడంట యుద్ధానికి. యెహోషాపాతు ఆయన పేరు. యుద్ధానికి పిలిచి మన ఇద్దరం కలిసి వాడి మీదకి యుద్ధానికి పోదామంటే యెహోషాపాతు చాలా మంచోడు. అయినా కూడా వాళ్ళ ఇంట్లో అమ్మాయిని చేసుకున్నాడు. ఇజ్రాయేల్ దేశపు రాజు ఇంట్లో అమ్మాయిని చేసుకున్నాడు కాబట్టి వాళ్ళ మాటిని ఇజ్రాయేల్ రాజు నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నేను కూడా యుద్ధానికి వస్తానని చెప్పాడంట. యుద్ధానికి వెళ్ళబోయే ముందు ప్రవక్తలందరినీ పిలిపించుకొని ఈ యుద్ధంలో మేము గెలుస్తామో లేదో చెప్పండి అని అడిగితే అందరూ మీరు గెలుస్తారు, మీరు గెలుస్తారు, జయము జయము అని కేకలేస్తున్నారంట ప్రవక్తలందరూ. యెహోషాపాతు అన్నాడంట, వీళ్ళు కాదు, యెహోవాని ప్రార్థన చేసే ప్రవక్త లేడా మీ కాడ అన్నాడంట. ఒక్కడు ఉన్నాడు, పేరు మీకా. వాడు నేను పిలిస్తే ఒక్కరోజు కూడా నువ్వు గెలుస్తావని చెప్పలేదు నాకు, అందువల్ల నేను వాడిని పిలవనయ్యా. యెహోషాపాతు అంటున్నాడు, అలా కాదు, పిలువు అతన్ని, అతను చెప్పేది మనం వినాలి. అతను పిలిపించుకొని వచ్చేటప్పుడు పిలవడానికి వెళ్ళాడు కదా మనిషి, అతను ఈ ప్రవక్తతో చెప్తున్నాడంటే, మీకాతో ప్రవక్తతో చెప్తున్నాడంటే ఏమని చెప్తున్నాడంటే, వచ్చిన ప్రవక్తలందరూ ఈ యుద్ధంలో నువ్వు గెలుస్తావు, నువ్వు గెలుస్తావు, నువ్వు గెలుస్తావు అని చెప్తున్నారు. నువ్వు ఎట్టంటే అట్ట మాట్లాడి రాజుగారి కోపం తెచ్చుకోకుండా నువ్వు కూడా నువ్వు గెలుస్తావు పోయ్యా అని చెప్పిరా అని మీకాతో అన్నాడంట. ఏం చేయమంటున్నాడు, భజన ఏం చేయమంటున్నాడు. మీకా అన్నాడంట, దేవుడు నాతో ఏం చెప్తే అది చెప్తా. హల్లెలూయా. నీకు భజన చేయడానికి నేను రావట్లేదు, వాళ్ళు భజన చేస్తున్నారని వాళ్ళని చూసి నేను భజన చేయను. ప్రియమైన వారులారా, ప్రజలు తమ యొక్క దురాశలకు తగినట్లుగా బోధించేవాడు. వీళ్ళకి ఏ బోధ కావాలి ఇప్పుడు? ఐగుప్తుకు దేవుడు మిమ్మల్ని వెళ్ళమంటున్నాడు అని చెప్పే దైవజనుడు కావాలి. ఇర్మియా ఏమో పోవద్దు అంటున్నాడు. వాళ్ళ ఆశకి వ్యతిరేకంగా వీళ్ళు పోవద్దు అని చెప్తూ ఉన్నాడు. అందుకని వీళ్ళు ఏమంటున్నారంట, దేవుడు నిన్ను పంపించలా, దేవుడు నిన్ను పంపించలా. ఎవరిని పంపించారంట? వీళ్ళు అనుకున్న దాన్ని చెప్పే వాళ్ళని పంపించినాడంట దేవుడు. యుద్ధానికి వెళ్తానన్నారు యెహోషాపాతు రాజు, వద్దని అని చెప్పాడు. అక్కడ ఒక ప్రవక్త అంట వచ్చి మీకాని చెంప మీద చెళ్ళను కొట్టి, నా దగ్గర ఉండే దేవుని ఆత్మ ఎక్కడికి పోయింది? నీ కాడికి ఎప్పుడు వచ్చి చెప్పాడు దేవుని ఆత్మ యుద్ధానికి వెళ్ళొద్దు, నువ్వు చచ్చిపోతావని ఎప్పుడు చెప్పాడు అని అంటే, మీకా అన్నాడంట, శత్రువులు వచ్చినప్పుడు, యుద్ధం జరుగుతున్నప్పుడు భయపడి నువ్వు మోటల చాటును దాక్కుంటావే, అప్పుడు అర్థం అవుతుంది నీకు దేవుడు నా కాడికి ఎప్పుడు వచ్చి చెప్పాడో అన్నాడంట. ప్రియమైన వారులారా, మీకు అనుకూలమైన బోధ చేసే వాళ్ళని బోధకులు అనుకొని నమ్మబాకండి. సత్యవాక్యాన్ని బోధించే వాళ్ళనే బోధకులని నమ్మండి. మీరు కోరుకున్న మాటను చెప్పేవాడు బోధకుడు కాదు, దేవుని వాక్యాన్ని చెప్పేవాడు బోధకుడు అవుతాడు. ఈరోజు జనాలకి ఎట్లాంటి వాళ్ళు కావాలంటే, మన మనసులో ఏమనుకుంటున్నామో దాన్ని చెప్పేయాలి. మనం కోరుకున్న ప్రకారం ఇట్లా చేసుకోమ్మా అని మనం కోరుకున్న ప్రకారం చెప్పాలి. ఇది ఇవాళ ప్రజల విషయం. ఆయన అదే కదా అంటున్నాడు, చదువు. ఎందుకనగా జనులు హితబోధన సహింపక దొరద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు ఏం చేస్తారంట? ఎట్టేటోళ్ళని పిలుచుకుంటారు. వాళ్ళు ఏం వినాలనుకుంటున్నారో అది చెప్పేవాళ్ళని, వాళ్ళు ఏం వినాలనుకుంటున్నారో అది చెప్పేవాళ్ళు. ప్రియులర్, దేవుని వాక్యం మీరు ఏం వినాలనుకుంటారో అది చెప్పదు. దేవుడు మీతో ఏం చెప్పాలనుకుంటాడో దాన్ని చెప్తాడు. మీకు అనుకూలమైంది చెప్పడానికి దైవజనులు అక్కర్లా. మీ మనసులో ఉన్న దానికి భజన చేసేవాళ్ళు ఉంటే చాలు, దానికి దైవజనులు అక్కర్లా. దేవుని వాక్యం అలాగే చెప్తుంది. ఇర్మియా గారు చేసిన చివరి ప్రార్థన దాని ఆన్సర్ ఇది, దురద చెవులు కలిగిన వారై. అందుకనే చూడండి, మీకు ఇష్టం లేని దేవుని వాక్యంలో ఏమైనా చెప్తే అస్సలు
కూర్చొని కూడా కూర్చోలేరు, ఆ మాటలు సహించలేరు. వీలైనంత వరకు అక్కడ ఉండకుండా వెళ్ళిపోవడానికి ట్రై చేస్తారు. మీకు అనుకూలమైనవి చెప్తే అబ్బా పాస్టర్ భలే చెప్పాడు ఇక, మీరు ఇష్టపడని చెప్తే నువ్వు ఇష్టపడ్డా నువ్వు ఇష్టపడకపోయినా దేవుని వాక్యం నీలో క్రమం ఇలా లేదని చెప్పినప్పుడు మార్చుకోగలిగితేనే వాక్యం వినాలి. అంతేగాని ఊరికే కూర్చొని పోవడానికి కాదు దేవుని సన్నిధిలోనికి వచ్చేది. వినకపోతే మనమే పాడవుతాం. ఇదిగో ఈయన చెప్తున్నాడు, ఖడ్గము, క్షామము, తర్వాత తెగులు, ఈ మూడు వచ్చి పాడు చేస్తాయి. ఏం జరిగిందో తెలుసా? సంక్షిప్తంగా చెప్పేస్తాను. ఇర్మియా గారు చెప్పిన మాట వీళ్ళు వినకుండా ఇర్మియా గారిని కూడా లాక్కొని పోయినారంట. ఎక్కడికి? ఐగుప్తు దేశానికి. ఇర్మియా గారిని కూడా బంధించి తీసుకొని పోయినారు. ఐగుప్తు దేశంలోకి ఎంటర్ కాగానే అక్కడ ఉండేటువంటి దేవాలయాలన్నింటిలో ఒక దేవాలయం దగ్గరికి ఒక పెద్ద రాయిని తీసి అక్కడ ఉండే మట్టిలో వేసి కూర్చేసి ఇర్మియా అన్నాడంట, ఇదిగో ఈ స్థలంలో బబులోను రాజు వచ్చి సింహాసనం వేసుకొని కూర్చుంటాడు, మిమ్మల్ని అందరినీ ఇక్కడే పాతి పెట్టేస్తాడు. ఎవరికి భయపడి వచ్చారు మీరు? బబులోనికి భయపడి కదా. అదే ఎవరికి భయపడి వచ్చారో ఆ భయమే మిమ్మల్ని ఇక్కడ దాకా తరుముకొచ్చింది. నువ్వు దేనికి భయపడుతున్నావో అది నీ దగ్గరికి వచ్చి కూర్చుంటుంది. ప్రియమైన వాళ్ళని నేను ఒక మాట చెప్తున్నాను, చాలా ముఖ్యమైన మాట. పరిశుద్ధ గ్రంథంలో 366 సార్లు ఏమని ఉంది చెప్పండి? భయపడకము అని. మళ్ళా నువ్వు భయపడుతున్నావంటే నువ్వు దేనికి భయపడుతున్నావో అదే జరుగుతుంది నీకంతే. వీళ్ళకి అదే చెప్తున్నాడు, నువ్వు బబులోనికి భయపడి ఇక్కడ దాకా వచ్చేసావు కదా, నువ్వు దేనికి భయపడ్డావో ఆ బబులోను రాజు ఇక్కడ దాకా నిన్ను తరుముకుంటా వస్తాడు. ఐగుప్తు దేశంలో ఇక్కడ ఉండేటువంటి ఈ దేవుళ్ళు నిన్ను కాపాడుతారని వచ్చావు కదా, ఇక్కడ ఉండేటువంటి దేవాలయాలు మొత్తాన్ని తగలబెట్టేస్తాడు. ఇక్కడ తెగులు వస్తుంది, ఇక్కడ కరువు వస్తుంది, నువ్వు ఇక్కడ నిలవలేకుండా మరలా యెరూషలేమును చూడకుండా చచ్చిపోతావు అన్నాడు. చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు దేవుడు చేశాడు. దేవుడు మన ప్రార్థనకి ఆన్సర్ ఇవ్వడంలో కొంచెం లేట్ చేస్తాడేమో కానీ ప్రార్థనకి జవాబు ఇవ్వకుండా మాత్రం ఉండడు. చదువుకుందామా? హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. హబక్కూకు గ్రంథము 771వ పేజీ, 2వ అధ్యాయం 3వ వచనం. ఆ దర్శన విషయము తప్పకుండా దేవుడు ఏర్పాటు చేసిన రోజున జరుగుతుంది. సమాప్తం అవడానికి తొందరపడుతుంది. దేవుడు చెప్పిన ఆ మాట తప్పకుండా జరుగుతుంది. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పకుండా జరుగుతుంది, జాగు చేయక. దేవుడు చెప్పింది జరిగి తీరుతుంది. మనుషుల మాట కాదు కదా జరుగుతుందో లేదో అనుకోవడానికి. దేవుడు చెప్పింది తప్పకుండా జరుగుతుంది. నేను అంటాను, దేవుడు వీళ్ళని హెచ్చరించాడు, ఇక్కడే ఉండండి, బ్రతుకుతారు, నేనున్నాను, మిమ్మల్ని చూసుకుంటాను, మీరు ఇక్కడ డెవలప్ అవుతారు, నేను మిమ్మల్ని ఇక్కడ నిలబెడతాను, మీ మీదకి ఎవ్వరు రారు, దినదినము అభివృద్ధి చెందుతారు, నా మాట వినండి. కానీ వాళ్ళ మనసులో ఐగుప్తుకి వెళ్ళాలని కోరిక. నీ కోరికని దేవుడి నోట్లో నుంచి చెప్పించాలనుకోవడం జరిగే పని కాదు. అందుకనే నీ ఆశల ప్రకారం దేవుడు ఆన్సర్ ఇవ్వడు. పౌలు గారు తిమోతికి చాలా చక్కగా రాశాడు అన్నమాట. జనాలు అంత్య దినాల్లో, రాబోయే రోజుల్లో వాళ్ళు అనుకున్న వినాలనుకుంటారు కానీ నువ్వు చెప్పే వినాలని అనుకోరు. మనం ఎట్లున్నామో ఆలోచించుకున్నాం. దేవుని మాట విని జీవితం మనం మార్చుకుందామా, మన మాట ప్రకారము వాక్యాన్ని మనకు అనుగుణంగా మార్చుకుందాం? ఎలా ఉంటాం?
దైవజనుడు ప్రార్థన చేశాడు, ఇలా ఉండండి అని చెప్తున్నాడు. మీరు ఎలా ఉంటారు? ఈరోజు తమకు అనుకూలంగా వాక్యాన్ని మలుచుకోవడమే. వాక్యానికి అనుకూలంగా మనం మారడం కాదు. వాక్యంలో ఉన్న దాని ప్రకారం మనం చేయట్లే. మన మనసులో ఏ విశ్వాసం, ఏ నమ్మకం అయితే దానికి తగ్గట్టు వాక్యాలు ఎత్తుక్కుంటాం. వాక్యాన్ని మార్చకూడదు, నువ్వు మారాల వాక్యం వైపునికి. వాక్యం నుంచి కుడి ఎడమకు తొలగకూడదని వాక్యం చెప్తుంది. నువ్వు వాక్యానికి అనుగుణంగా మారాలి, కానీ వాక్యాన్ని నీకు అనుగుణంగా మార్చుకోకూడదు. అది దేవుని సన్నిధిలో ఇర్మియా చేసిన ప్రార్థన. వినకపోతే ఖడ్గము, క్షామము, తెగులు వెంబడిస్తాయి మిమ్మల్ని అంటాడు. అదే జరిగింది వాళ్ళకి. మళ్ళా ఆ పోయిన వాళ్ళల్లో ఎవ్వరు యెరూషలేమునికి తిరిగి రాలేదు, ఇర్మియా తప్ప. మీరు ఇంటికి వెళ్ళి చదవండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆ స్టోరీ. అవి ఎంత చదివితే అన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. ప్రియులారా, ప్రార్థన చేయమని అడగండి, కానీ ప్రార్థన చేసి దైవజనుడు చెప్పే మాట వినడానికి నీకు మనస్సు లేకపోతే ప్రార్థన చేయమని అడగనే బాకండి. దైవజనుడు చెప్పిన దానికి లోబడే మనసు ఉంటేనే ప్రార్థన చేయమని అడగండి. యాజ్ ఇట్ ఈజ్ అక్కడ ఏం చెప్పాడో అవే దైవజనుడిని అడుగుతారు, దైవజనుడు చెప్తాడు. చెప్పిన విన్న వాళ్ళకి ఇష్టం ఉండదు. ఆయనకేం తెలియదు, ఆయన చెప్తా ఉంటాడు. ఆయనకి అసలు ఇష్టం లేదు మేము బాగుపడ్డాం, అందుకనే ఆయన అటు చెప్పినాడు. దేవుడు చెప్పమన్నది చెప్తారు, కానీ ఆయన ఇష్టం వచ్చింది చెప్పడు కదా దైవజనుడు. తలలోంచండి, ప్రార్థన చేసుకున్నాం. ప్రియమైన వాళ్ళారా, ఇర్మియా గ్రంథంలోని చివరి ప్రార్థన మనం ధ్యానించాం. కొంచెం ఎక్కువ టైం అయి ఉండొచ్చు, కానీ ప్రాముఖ్యమైన పాఠం. ప్రియులరా, నువ్వు దేవుని మాట వింటావా? నీకు అనుకూలంగా దేవుని మాటని మలుచుకుంటావా? దేవుని మాట నువ్వు వింటే, నువ్వు మారితే వాక్యానికి అనుగుణంగా దీవించబడతావు. వాక్యాన్ని నీకు అనుగుణంగా మార్చుకోవాలంటే పాడైపోతావు. ఇర్మియా చెప్పింది అదే. నన్ను అడుగుతున్నారు మీరు, నేను కనుక్కుంటాను దేవుణ్ణి, ఆయన చెప్పింది మీకు చెప్తాను. మీరు కూడా పాటిస్తానని చెప్తున్నారు కాబట్టి పాటించండి. పాటించకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. తర్వాత పాఠం ఏంటో తెలుసా? వాళ్ళు అంటున్నారు మీ దేవుడు, మీ దేవుడు. ఇర్మియా అంటున్నాడు మన దేవుడు. ప్రియులరా, దేవుని సన్నిధిలో ప్రార్థించమని అడిగేటప్పుడు, దైవజనుడి దగ్గరికి వస్తున్నప్పుడు మనవాళ్ళు అనుకోండి, మనకిష్టులు, మనకు ప్రియులు, మనల్ని ప్రేమించేవాళ్ళు. అలా కాకుండా మీరు మీరు మీది మీది క్రమంగా క్షేమంగా ప్రార్థించుకుందాం.